మేడం 2014 మార్చి 14న ఒక్కడితో మొదలైన జనసేన పార్టీ ఈరోజు 2025 ఒక ఉప ముఖ్యమంత్రిగా 21 మంది ఎమ్మెల్యేలుగా 2 ఎంపీలుగా ఏంటి ఎలా అనిపిస్తుంది మేడం 12 ఏళ్ల జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం? మీరన్నది నిజమండి. ఏదైతే 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన రోజు ఆయన నా వెనుక ఇంతమంది నడుస్తారు అని ఊహించారో లేదో తెలియదు, కానీ ఒక్కసారి ఆయన స్పీచ్ విన్న రోజే మాలాంటి మహిళలను కూడా డిసైడ్ అయిపోయామండి. ప్రజారాజ్యంలో చూసాం వారి నిబద్ధత, పనిచేసే విధానం, అలాగే కామన్ మ్యాన్ ఫోర్స్ అంటూ ఆ రోజున ₹1 కోటి విరాళం ఇచ్చి స్థాపించి యువత కోసం ఏదో చేయాలనే ఆయన తపనని ప్రజారాజ్యం నుండి గమనించాము. మాలాంటి వాళ్ళం ఎందరిమో రావాలి అనుకుని ప్రజారాజ్యం ప్రస్థానం అయిపోయిన తర్వాత ఇంట్లో జెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఒప్పించుకొని నేను 2014 సెప్టెంబర్ అంటే ఆగస్టు ఎండింగ్లో వచ్చానండి. సెప్టెంబర్ 1 నుంచి ఇక ఆయన బర్త్డే నుంచి స్టార్ట్ అయిన నా ప్రస్థానమే మీరు చూశారు. కొన్ని వందల మందిని ఎన్ని ఇళ్ళు కలిసి ఉంటానో ప్రతి గడప తొక్కుతూ ఎక్కడైతే చిరంజీవి గారి బ్యానర్ ఉందో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒక్కడైనా దొరుకుతారని ఆ ఫోన్ నెంబర్లను పట్టుకుని అలా తిరిగి మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఈ జిల్లాలో ఈ రోజున మహిళలు కూడా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఎంతో ఎక్కువ మంది గుంటూరు జిల్లాకి విస్తృతంగా వచ్చారు అంటే కారణం వారి యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధత, వారు మాట్లాడే విధానంలోనే ప్రజలందరూ గమనించారండి. వారొక్క మాట మాట్లాడితే మనసులోకి సొచ్చుకుపోయిద్దండి. ఏ చిన్న విషయమైనా సరే అప్పటి వరకు అది ఒక చిన్న విషయంలా ఉంటుంది. మనం అప్పుడే చూసామండి ఆయన ఎలాంటి సీట్లు, ఓట్లు లేనప్పుడు కూడా ఒక ఉద్దానం సమస్య ఏంటి, అగ్రిగోల్డ్ ఏంటి ఆయన మాట్లాడుతుంటే అది రాష్ట్రమే కదండి దేశానికి కూడా తెలిసేలా చేయగలిగారు. కాబట్టి ఈ రోజున మీరు అంటున్నారు ఇప్పుడు ఒక్క సీటు గెలిచినా ఒక్క సీటు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అధైర్యపడకుండా దాదాపుగా 2014 నుంచి 15 నుంచి విస్తృత స్థాయిలో ఒక్కొక్కరు చేరుతూ లక్షల కోట్లవుతూ జనప్రవాహం పెరుగుతూ ఈ రోజున ఇంత విస్తృత స్థాయిలో మీరన్నట్టు 2019లో ఒక్క సీటే గెలిచినప్పటికీ ఎక్కడా అధైర్యపడలేదండి. మాలాంటి మహిళలను సైతం ఒక్కళ్ళం కూడా వెనుదిరిగి చూడలేదు. మొత్తం నిరంతరం కోవిడ్ వచ్చింది, మీరు కోవిడ్లో కూడా చూసుంటారండి. నిరంతరం ప్రజాక్షేత్రంలోకి మొట్టమొదట మన గుంటూరులో కూడా మొట్టమొదట బయటకు వచ్చింది నేను. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మేము సైతం కోవిడ్ వచ్చింది, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చాలి అంటే ఈ రోజున నిత్యావసరాలు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి మెడిసిన్ కానీ ఎక్కడ అందుబాటులో లేదు. అలాగే ఒక మాస్కులు కానీ శానిటైజర్ కానీ అంటూ బయటికి వచ్చి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కళ్ళమంటూ బయటకు వచ్చిన తర్వాత 100 మంది ఆ రోజు కూడా బయటికి రావడం మీరు అందరూ చూశారు. ఇదేంటంటే ఒక జనసేన పార్టీ తలుసుకుంటేనే ఈ వృద్ధుత్వం, ఈ విస్తృత స్థాయి జరుగుతాయండి. కారణం నీతి, నిజాయితీ, నిబద్ధత. అలాగే ఈ రోజున ఒక్క సీటు నుండి 21 సీటు 100% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన నీతి, నిజాయితీ, పోరాడే తత్వం మీరు చూశారండి. మా వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నారంటే జనసేన యుద్ధం దశాబ్దం, రేపు పిఠాపురంలో జరగబోతున్న పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవ సభ శతాబ్దం అంటున్నారు. కారణం ఖచ్చితంగా ఒక్క సీటు లేనప్పుడు, అలాగే అధికారంలో లేనప్పుడు కూడా ఎక్కడ అధైర్యపడకుండా ఎక్కడ ఆవిర్భావ సభలు కావచ్చు లేదా అనేక పోరాట సభలు కానీ జరిగిన రోజున ఏ ఒక్కరూ అధైర్యపడలేదండి. ఇప్పుడు నేనే ఉన్నాను గుంటూరు జిల్లా నుంచి ఒక మహిళగా చెప్తున్నానండి. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ జరిపిన శ్రీకాకుళం నుండి కడప, కర్నూలు, ఒక రాయలసీమ ఏ ప్రాంతం అని కదండి ఒక మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళగలిగాము అంటే ఆ ధైర్యం మా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏది జరిగినా చూసుకుంటారని అనేక చోట్ల ఆపటం కానీ, అప్పుడు ఒక సభ జరుగుతుంటే పర్మిషన్ వస్తుందా రాదా అనే సందిగ్ధ స్థితిలో కూడా లాస్ట్ వరకు ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వస్తుంది, మన సభ జరుగుద్ది అని ఏర్పాట్లన్నీ చేయటం, ప్రతి జిల్లా నుంచి, నియోజకవర్గం నుంచి, పల్లె నుంచి లక్షల మంది తరలి వెళ్ళడం అన్నది ఒక్క జనసేనకా సాధ్యం అండి. మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఇక్కడ బీరుకో బిర్యానీకో ఆశపడి ఏ ఒక్కరూ రండి, స్వచ్ఛందంగా తమ సంపాదించే ₹100 ₹10 ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన కోసం పనిచేశారు. జనసేన కార్యకర్తలకు మాత్రమే ఈ నిజాయితీ, నీతి ఉంది. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు నిలబెడితే అత్యధిక మెజారిటీతో గెలిపించిన నా ప్రజలకి ఖచ్చితంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి అంటూ ఈ విజయోత్సవ సభని మళ్ళీ పిఠాపురంలోనే జరపడానికి కారణం ఆయన్ని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో, దీక్షతో అక్కడ ఆయన నిలబడటం, కొన్ని దగ్గర 1,00,000 ఓట్ల మెజారిటీ, 90,000 పైచిలకు మెజారిటీ అంటే అంత ఆషామాషి కాదండి. అలా ఇచ్చి నన్ను గెలిపించిన నా ప్రజలకి కృతజ్ఞతగా నేను ఇక్కడ సభ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా 100% స్ట్రైక్ రేట్ నాకు ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలని వారి వాళ్ళ సభ అక్కడ పెడుతున్నారండి. మేమందరం కూడా ఖచ్చితంగా కూడా ఆ సభ విజయం కావాలి అని
ఆ విజయోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎక్కడెక్కడి నుంచో మీరు చూస్తారు. రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి నుంచి ప్రతి మీడియాకి పని పెడతారు, అలాగే ప్రతి శాఖకి పని పెడతారు. ఇవాళ అధికారంలో కూటమి ఉంది కాబట్టి ఇంకా కూడా, ఎందుకంటే ఒకప్పుడు సభలకి 5 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చిన జనం మనం చూసామండి. మన పక్కనే ఒక మచిలీపట్నం కానీ, ఒక ఇప్పటం కానీ. ఈ రోజున అధికారంలో ఉన్నాము, ఎక్కడ ఆపుతారనే భయం లేదు కాబట్టి అసలు అంచనాలకు అందట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఊహించుకుంటున్నారు అసలు ఈసారి ఎన్ని లక్షల మంది వస్తారు, ఎంతమంది వస్తారు. దీనికి అంచనాలు మేము కూడా వేయలేకపోవడానికి కారణం ఏంటంటే, వేటికి ఆశపడకుండా స్వచ్ఛందంగా ఏ అధికారం లేని రోజే లక్షల మందితో సభలు జరిపిన మనం ఈ రోజున కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అంచనాలకు మించి జనం వస్తారన్నది అందరి అభిప్రాయం అండి. దీన్ని సాధించడానికి నిజంగా కూడా మా వాళ్ళు అంటున్నట్టు జనసేన యుద్ధం దశాబ్దం, రేపు జరగబోయే శతాబ్దం వరకు నిలిచి ఉంటుంది. 2014లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో మీరు పోటీ చేయలేదు, తర్వాత కూటమిలో ఉన్నారు బట్ పోటీ చేయలేదు. ఎక్కడ 2019 అధికారంలో 2019లో మీరు ఎలక్షన్స్ టైంలో పోటీ చేశారు. ఎలక్షన్స్లో ఒక్క సీట్ గెలిచిన తర్వాత, ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు, అటు తోడా చంద్రశేఖర్ కానీ, లేకపోతే జేడీ లక్ష్మణరావు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఏంటి అప్పుడు ఏమనుకున్నారు? పార్టీ కొన్ని రోజుల్లో మూతపడిపోయిద్ది అని అనుకున్నారా? ఏంటి ఈ రోజు కనుక చూసుకుంటే ఎలా ఉంది? మీరన్నది నిజమండి. ఎందుకంటే ప్రజారాజ్యం ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనమైందో చాలామందికి, ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలామంది ఇంకేముంది ఆ పార్టీలో వచ్చామని చెప్పి చాలామంది కూడా అనుంటారు కదా. ఖచ్చితంగా అండి, ఇది మాత్రం జరిగింది. ఇప్పుడు కాదండి, మాకు దాదాపుగా 2019 తరువాత 19కే మీకు నన్ను అప్పుడు అడిగారు. ఆ తర్వాత 19 తర్వాత మాత్రం చాలామందికి ఇక్కడ తెలుసు కూడా. మరీ మొన్న లాస్ట్లో 23 నుంచి మాత్రం మా మీద చాలా ప్రెజర్స్ పడ్డాయి. బాబుని కూడా చాలామంది వచ్చి ఇబ్బంది పెడుతూ ఖచ్చితంగా మీరు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ మా ధైర్యం ఒక్కటేనండి, మా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఒక నీతి నిజాయితీ గల పార్టీలో నిలబడటం అన్నది గర్వకారణం అనుకున్నాం. మీరన్నట్టు 2014లో పోటీ చేయకపోవడానికి కారణం ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయి ఉంది. ఈ విభజిత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒక రకంగా మనది. ఈ రాష్ట్రంలో ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక హైదరాబాద్లో ఎలాగైతే హైటెక్ సిటీ కానీ ఇలాంటివి నిర్మించారు, అంతేగాక ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఎంతో కొంత ఆయన కృషి ఉందండి, మనం ఒప్పుకోకపోయినా. అలాంటి వ్యక్తి ఇక్కడ కూడా ఉంటే ఖచ్చితంగా అమరావతి కొత్త రాజధాని కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి ఒక మంచి జరిగిద్దనే ఆలోచనతో ఆ రోజు నేను పోటీ చేయనన్నారు, మద్దతు ఇచ్చారు, గెలిచారు, మీరు చూశారు. అలాగే 2019 వచ్చేసరికి పోటీ చేద్దాం, ఎందుకంటే మా శ్రేణులు కూడా విస్తృత స్థాయి ఉత్సాహంతో ఖచ్చితంగా ఒక సామాన్యుడికి కూడా రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తికి కూడా సీట్ ఇచ్చి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ వెళ్ళామండి. ప్రజలు ఏం చేశారండి? ప్రజలను ఇక్కడ మారాల్సింది నాయకులు కాదండి, ఖచ్చితంగా ప్రజలే. నేను పదే ఇదే చెప్తాను. మనం మాత్రం నోటు తీసుకొని ఓటేయాలి, కానీ వచ్చే నాయకుడు మాత్రం స్వచ్ఛందంగా సేవ చేయాలి. ఇది చాలా తప్పండి, ఇది అత్యాశ అవుతుంది. ఎందుకంటే 25 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు స్వచ్ఛందంగా సేవ ఎందుకు చేస్తారు? ఇది ప్రజల్లో నుంచి మార్పు రావాలి. ఎప్పుడైతే 2019 జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు గమనించారు కాబట్టే సరే ఇలా లాభం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అని రాష్ట్రం సరే ఎవరన్నా అధికారంలోకి రాని ఏ పార్టీ అయినా రాష్ట్రం బాగుంటుంది అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మనందరం చూసాం. రాజధాని దగ్గర నుంచి ప్రతిదాన్ని కదిలించుకుంటూ ఎక్కడ ఏది కూడా ముందుకెళ్లకుండా ఒక రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు అంటూ దాన్ని కన్ఫ్యూజన్లో పెట్టారు. అలాగే పోలవరం కంప్లీట్ కాలేదు. ముఖ్యంగా మనం గమనించాల్సిందండి, పోలవరం కంప్లీట్ అయితే ఈ రోజున జీవనాడి ఎంతోమందికి రైతన్నలు రైతు పక్షపాతం మేమని చెప్పుకుంటున్న ఏ ప్రభుత్వాలైనానండి, దయచేసి రైతులకు న్యాయం చేయండి. ఒక పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. మనందరం రైతు బిడ్డలం, రైతు కష్టం తెలిసిన వాళ్ళం. రైతు మొక్కవోని దీక్షతో ఒకసారి పండగ పైన మళ్ళీ పంటలు వేస్తూ తన చిత్తశుద్ధిని సాటుకుంటారు. అలాంటి రైతులకి దయచేసి న్యాయం చేయాలి అంటే సత్వరం పోలవరం పూర్తి కావాలి. ఎప్పుడైతే పోలవరం కానీ రోడ్లు కానీ ఇసుక కానీ ఇలా ఒకటి కాదండి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా ఒక అభివృద్ధి అనేది కనపడకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన చెందారు. అరే ఇలాగైతే రాష్ట్రం గతి ఏంటి, విడిపోయిన రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఏంటి, అలా ఆలోచించారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి పొత్తు పెట్టుకునైనా సరే అందరినీ ఏకం చేసి, ఈ రోజున మీరు చూశారు, ప్రతి ఒక్కళ్ళం మనం ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజున అన్కండిషనల్గా వారు బయటికి ఆయన్ని కలిసి వచ్చి ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మనం పొత్తులతో పోటీ చేయబోతున్నాం, అది ఎలాగైనా కానీ ముఖ్యంగా రాష్ట్ర బాగు కోసం నేను నడుస్తున్నాను, నా వెనక నడవమన్నప్పుడు అండి మాలాంటి వాళ్ళం ఎంతోమంది మీరన్నట్టు ఈ గుంటూరులో బలంగా ఉన్న సామాజిక వర్గంగా కావచ్చు, అలాగే అన్ని రకాలుగా హంగులు ఉండి ప్రజల్లో ఎంతో కొంత అభిమానం సంపాదించుకున్న మేము సైతం
వారు సీట్ నేను ఆయన్ని కలిసి 2 సంవత్సరాల క్రితం చెప్పాను, నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను పలానా నియోజకవర్గం, అలాగే నాకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంకో 3 నియోజకవర్గాలు ఇవ్వండి, నేను పనిచేసి పెడతానని అడిగొచ్చానండి. కానీ అన్ఫార్చునేట్లీ పొత్తులు రావడం, మాలాంటి వాళ్ళందరికీ సీట్లు రాకపోయినానండి. ఆ తర్వాత కూడా మమ్మల్ని చాలా ప్రలోభ పెట్టారు. కానీ వద్దు, నేను నమ్మిన పార్టీ. ఎవరు వచ్చి మిమ్మల్ని కలిశారు, ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పగలరా? అక్కర్లేదండి, పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా మందికి తెలుసు, ఇది మా పార్టీలో వాళ్ళకి కూడా తెలుసు. నేను వెళ్ళిపోతానని కూడా చాలా మంది ఊహాగానాలు చేశారు. కానీ వచ్చి కలవడం కూడా హైకమాండ్ నుంచే వచ్చారు, వైసీపీ నుండే వచ్చారు. అలాగే టీడీపీలో కూడా బాబుకు కూడా ఇస్తామని అడిగారండి. కాకపోతే మేము ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఎందుకంటే నేను జనసేనలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా పార్టీ జనసేన ఇక్కడ నుండే పోటీ చేద్దాం అనేది ఒక ఆశ బాగా ఉండిపోయింది. కాబట్టి బాబు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు వాళ్ళు వచ్చి అడిగినప్పటికీ. ఇలాంటి వీర మహిళలు చాలామంది 2014 నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. బట్ ఇప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏంటి నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతమంది వీర మహిళలు ఇలా ఇంకా మిగిలిపోయిన పరిస్థితి లాగా ఉన్నారు కదా, ఏంటి దీని గురించి పవన్ కళ్యాణ్ గారితో మీరు ఇప్పుడు చర్చించారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారితో చర్చించలేదు. కానీ తప్పకుండా ఆయన ఇవన్నీ గమనిస్తుండొచ్చు. ఎందుకంటే 2014 ఇక్కడ జెండా పట్టుకుంది. కానీ నాగార్జున యూనివర్సిటీ కాబట్టి చేనేత సభలు కావచ్చు, ఇలా సభలు జరిగిన ప్రతిసారి మొట్టమొదట ఫ్లెక్సీ కట్టింది మేము. అలాగే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్గా ప్రతి మీడియాలోనూ ఇచ్చింది మేము. వాయిస్ మెసేజ్లు కానీ అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. వారిని ఇదంతా గమనించట్లేదు అని నేనైతే అనుకోనండి. నేను ఒకటే ఆలోచిస్తానండి, ఆ తర్వాత మనం ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలియడానికి నేను ఏదో ఫ్లెక్సులు కట్టి ప్రచారం చేసుకోవక్కర్లా. రమాదేవి అంటే ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ఫ్లెక్సుల జోలికి వెళ్ళను. నేను ఎంతసేపు ఒక 10,000 ఉంటే 20,000 ఉంటే సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుంది. నిన్నటికి నిన్న మీరు చూస్తారు, ఫీజులు కట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మెడిసిన్ అవసరమైన వాళ్ళకి కానీ నేను నా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నానండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియకుండా ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే తోట చంద్రశేఖర్ గారు ఆయన వచ్చిన కొత్తల్లో నాతో ఒకే ఒక్క మాట అన్నారు ఆ ఎలక్షన్ అయిపోయాక, నువ్వు లేని వీడియో కానీ ఫోటో కానీ ఒక్కటి ఉండదా అనేసి. ఈ రోజుకి నేను అదే నిబద్ధతతో పనిచేస్తున్నానండి. నా ముందు ఇప్పటికి 6-7 టీములు వేశారు, కమిటీలు వచ్చారు, మీరు చూస్తున్నారు. అంటే ఒక నిబద్ధతతో నీతితో ఉన్న వాళ్ళు నిలబడ్డారు, ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఖచ్చితంగా నేను అలా నిలబడ్డాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గమనిస్తారు. ఖచ్చితంగా కూడా వారు ఒకవేళ ఏదైనా ఈ పొత్తుల్లో కానీ ఇంకా వీలు కాక కానీ బాధ్యతలు చెప్పలేకపోయినప్పటికీ నేను ఫీల్ అవ్వనండి. కానీ అప్పచెప్తే మాత్రం నేను నిజాయితీతో నిబద్ధతతో ఖచ్చితంగా నా మార్కు చూపిస్తాను, అది మాత్రం తథ్యం. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండగలిగే వెసులుబాటు నాకుంది. నాకు వెనక అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా చూసుకోవడానికి నేను ఒక టీం రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు అనేక టీంలు కూడా మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు బయటికి వెళితే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకంటూ ఒక బాధ్యత అప్పచెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ బాధ్యతకి 110% న్యాయం చేసి చూపిస్తాను. 2014లో హైదరాబాద్లో మార్చి 14న పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని చెప్పి ఎప్పుడైతే స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఏ సంవత్సరం మార్చి 14 జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల గురించి ఎక్కువ వేలాది మంది జనం ఎదురు చూస్తూ ఉంటారు, టీవీలో కానీ లేకపోతే సభల దగ్గర కానీ. ఆ కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు జరగలేదు అనుకోండి. ఏంటి ఇప్పుడు రేపొద్దున మార్చి 14న జరగబోయే సభ ఏంటి, దేని ఉద్దేశించి గురించి మాట్లాడుతున్నారు, ఎలా ఉండబోతుంది సభ? మనం గమనించాల్సింది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి వచ్చారు. ఖచ్చితంగా ఆ ప్రశ్నించడం కూడా అనేక సార్లు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేకుండా అందరూ చూశారు. అలాగే తన అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ అంటూ ప్రతి కార్యకర్తకి భరోసా, మెడికల్ భరోసా కానీ, అలాగే చనిపోయిన చోట డబ్బులు కానీ ఇవ్వడం, అంతేకాక తన సొంత నిధులతో రైతులకు మీరు చూశారండి అంతమందికి అన్ని కోట్లు తన సొంత డబ్బులు తీసి ఇవ్వడం. ఇవన్నీ చూసిన ప్రజలు ఖచ్చితంగా కూడా మన అధికారం ఇచ్చారు. 2024 ఆయన గెలిచిన రోజు నుండి మీరు చూస్తున్నారు ఆయన తీసుకున్న శాఖలు, పంచాయతీరాజ్ కానీ, ఇటు అటవీ శాఖ కానీ, పంచాయతీని మీరు చూస్తున్నారు. పంచాయతీల కోసం ఆయన చేస్తున్న కృషికి ఇప్పటికే ఎంతో మంచి పేరు వచ్చింది. అలాగే ఎప్పుడు లేనిది గిరిజన తండాల్లో రోడ్లు వేయడం అంటే ఎంత గొప్ప కలండి. నిజంగా మనందరం దానికి హర్షించాలండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఇందాక మాలాంటి వాళ్ళకి ఏదన్నా వచ్చిద్దా రాదా పక్కన పెడదామండి. ఈ రోజున గిరిజనులు 7 దశాబ్దాలు స్వతంత్రం వచ్చి గడిసిపోయినప్పటికీ కూడా పాపం వాళ్ళకి రోడ్లు లేకపోవడం అన్నది ఎంత బాధాకరం అండి. అలాగే మంచినీళ్ళు, ఇలాంటివన్నీ జరిగితే ప్రజల పక్షాన మంచి జరిగితే చాలండి. నిజంగా కూడా మాలాంటి వాళ్ళని చాలా సంతోషపడతాం. ఒక మంచి నాయకుడికి పట్టం కట్టాం. ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. రాబోయే రోజుల్లో ఈయన అభివృద్ధి వైపు ఇంత బాగా అడుగులు వేస్తున్న వ్యక్తి అనేక రకాల అభివృద్ధి కూడా చేసి చూపిస్తారని నమ్ముతున్నాం. అలాగే మీరు ఇందాక అన్నారు ఏం చెప్పబోతున్నారు రేపటి సభలో అని. ఖచ్చితంగా ఇప్పటి వరకు చేసిన అనేక అభివృద్ధి పనులు రేపు రాబోయే రోజుల్లో యువత కానీ మహిళలు కానీ ఎలా ఉండాలి, ఆ మహిళలకి ఏమేం చేస్తే బాగుంటుంది, అలాగే యువతకి ఉద్యోగాలు ఉపాధి, ముఖ్యంగా యువత నిర్వీర్యం కాకూడదు, దేశ భవిష్యత్తు యువత. కాబట్టి వాళ్ళ కోసం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలు ఉంటాయి. వారు ఖచ్చితంగా మాకు రేపు చెప్పబోయే
ఆ సభలో మాట్లాడబోయేది కూడా దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రానికి ఒక మంచి ప్రగతి పదంలో నడిచేలాగా మాట్లాడతారు. అందుకోసమే మీరన్నట్టు ప్రపంచం మొత్తం కూడా ఆ సభ వైపు చూస్తుంది. ఖచ్చితంగా ఆ సభ జరిగిన తర్వాత చాలామంది, కొన్ని లక్షల మంది మాట్లాడుకునే విధంగా ఉంటుందని కూడా మేమందరం భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా అండి, మొన్న రోసయ్య గారు మన పార్టీలోకి వచ్చారు. ఆయన్ని ఇప్పుడు పల్నాడు ప్రాంతానికి సమన్వయకర్తగా వేశారు. ఆయన తిరుగుతూ అంటున్నారు, ఏ పార్టీలకి లేని విధంగా ఇంతకుముందు యువతున్న ఈ పార్టీకి ఇంతమంది అక్కడ చూస్తేనండి, నేను కూడా వెళ్ళాను అనేక మీటింగ్స్కి, ఎందుకంటే సమన్వయ మీటింగ్స్కి. ఎక్కడ చూసినా కూడా అండి 50 పైబడిన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి కూర్చోవడం. ఆయన అంటున్నారు, అప్పుడు ఏ పార్టీకి లేని విధంగా ఇప్పుడు కొంత ఏజ్ పైబడిన వాళ్ళు కూడా ఈ పార్టీకి ఇంతలా ఆకర్షితులు అవుతున్నారంటే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తు జనసేనదే అనేసి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందండి. రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా అందరం వింటాము. వారు ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు. 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే సీట్ లేకపోయి 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు మీరు జనసైనికులు కానీ, జనసేన వీరమహిళలు కానీ అందరూ అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచుంటే బాగుండేది, అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇలా మాట్లాడితే బాగుండేది అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఏంటి, గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇలా పనిచేస్తారో అది మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం, అది కాకుండా మనం గమనించాల్సింది ఏంటి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 1 year టైం ఇద్దాం. ఖచ్చితంగా రాగానే ఒకేసారి అంతా అభివృద్ధి జరగదు కదండి. 1 year తర్వాతే మాట్లాడటం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు కూడా అండి, కూటమి ప్రభుత్వం వచ్చింది, అప్పులేంటి, మనకున్న వనరులేంటి అన్నీ చూసుకుంటున్నారు. ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అలాగే ఒక రోడ్లు కానీ. అలాగే ఇక్కడ మనం చూస్తున్నామండి, గుంటూరుకు మాత్రం 7 దశాబ్దాలు గడుస్తున్నా కూడా మన గుంటూరుని చూస్తే ఎటు చూసినా కానీ రోడ్లు కానీ ఏదైనా సరే ఇంకా కూడా అనుకున్నంతగా అభివృద్ధి మాత్రం గుంటూరు మాత్రం అభివృద్ధి చెందలేదండి. ఇలాంటి చోట కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిచిన తర్వాత ఎంపీగా వారు 2-3 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించడం, కొత్తగా మనకి 3 అంతెల దగ్గర ఒక బ్రిడ్జిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఓపెన్ చేయటం, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. మన గుంటూరుకి ఇన్ని వందల సమస్యలు ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఇంకెన్ని ఉంటాయి. కాబట్టి ఒకటొకటిగా అసలు ఏంటి, ఎలా చేయొచ్చు, ఒక ప్రణాళిక వేస్తూ ఒకే 5 సంవత్సరాల్లో అయితే ఏది కంప్లీట్ కాకపోవచ్చండి. అసలు అంటూ చేయడం స్టార్ట్ చేశాక అనేక రకాల అభివృద్ధి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చూద్దాం ఈ 1 yearలో ఏమేం చేయగలం, ఎంత చేయగలం అనేది 1 year తర్వాత సమీక్ష చేసుకుంటారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏం జరగట్లేదు అనేది ప్రశ్నించడానికి ఆయన ఎప్పుడూ వెనకాడరండి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, మేము ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రజల పక్షానే మా పోరండి. ఒక గిరిజన తండాల్లో రోడ్లేస్తే ఎంత సంతోషించామో, అనేక చోట్ల మంచినీళ్ళు ఇస్తే సంతోషించామో, అలాగే మన గుంటూరులో కొన్ని పంచాయతీలని ఈ రోజున ఏవైతే బ్యాడ్గా ఉన్నాయో వాటిని కూడా ఒక రూపురేఖలు తీసుకొచ్చి వాటికి సంబంధించిన ఫైల్ ఇస్తే దానికి సంబంధించి కూడా మాట్లాడుతానన్నారు. మనం చేయాల్సింది ముఖ్యంగా ప్రజల్లో నుంచి రావాలండి. మాకు ఈ సమస్య ఉంది, ఇదిగో ఇన్ని సమస్యలు ఉన్నాయని ఒక పేపర్ మీద పెట్టి ఈ సమస్యలకు పరిష్కారం అంటూ వాళ్ళు అడిగితే అక్కడి నుంచే మొదలైద్దండి మార్పు. ఇది మాత్రం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.